ఇంకోటి ఇక్కడ లోకేష్ రెడ్డి ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలకంతా ఇంటింటికి గిఫ్ట్లు బహుమతులు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రధాన వ్యాపారం ఏంటో నాకు తెలియదు. ప్రతి ఇంటికి కుక్కర్లు ఇవ్వటమో, లేకపోతే లడ్లు ఇవ్వటమో, లేకపోతే కిరాణా ఇవ్వటమో, మొన్న ఎలక్షన్స్ కూడా బాగా డిస్ట్రిబ్యూట్ చేశారు. వీటన్నిటికీ డబ్బు ఎలా వస్తుంది ఆయనకి? అతను ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ సార్. ఎవరైతే తిరుపతిలో, అదే విధంగా రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద అభిమానంతో ఎవరైతే వ్యాపారస్తులు వస్తారో వాళ్ళందరినీ వశపరుచుకొని మాయమాటలు చెప్పి వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద మనిషిలాగా ఇక్కడ చలామణయ్యి వాళ్ళ దగ్గర ఉన్న వనరులు, నేను పెద్ద సమాజ సేవ చేసే పెద్ద కర్తని, నేను పెద్ద రాజకీయవేత్తనని చెప్పుకొని వాళ్ళతో పరిచయాలు చేసుకొని వాళ్ళ వ్యాపారస్తుల్ని మభ్యపెట్టి వాళ్ళని ఇరికించుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి అక్కడ వచ్చే వనరులు, ఇప్పుడు స్పీట్లు పంచాడు సార్ అతనికి దీపావళికి దసరాకి. ప్యూర్లీ PS4 కానీ A2B కానీ తమిళనాడు వాళ్ళకి సంబంధించి 2 హోటల్స్ తిరుపతిలో నడుస్తున్నాయి సార్. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని, నువ్వు నాకు ఇన్ని స్పీట్లు నా కాన్స్టిట్యున్సీలో నువ్వు కానీ ఇవ్వకపోతే నీ హోటల్ ఉండదని చెప్పి బెదిరించిన పెద్ద మనిషి సార్ ఇతను. అదే విధంగా రేమండ్ బట్టలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ ని, రోడ్డు కాంట్రాక్టర్ ని బెదిరించి అతని ద్వారా ఆ బట్టలు తెప్పించుకొని వచ్చారు సార్. నా దగ్గర దానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఏదో ఒక రోజు మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఆధారాలన్నీ, ఆ కాంట్రాక్టర్ పేరు ఎవరు, ఏ అకౌంట్ నుండి ఎంత డబ్బులు ఎవరు పర్చేజ్ చేస్తే ఎవరు బట్టలు పంచుకున్నారు అనేది తప్పనిసరిగా మీడియా ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో తెలియజేస్తాను సార్. ఇంకొకటి, ఎవరైతే తుడాకు సంబంధించి వర్కులు చేశారో కంపెనీలు ఉన్నాయి, ఫర్మ్స్, వాళ్ళందరి దగ్గర ముడుపులు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని పోయి అతను ఏదో గొప్పలు చేసినాడు, చంద్రగిరి నియోజకవర్గంలో నేను గొప్పలు చేశాను, నా సొంత నిధులతో నేను ప్రజలకి ఈ బట్టలు ఇస్తున్నాను, ఈ స్వీట్స్ ఇస్తున్నాను చెప్పుకుంటున్నాడు కదా సార్. అతను మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని ఈ రోజు అతను ఎమ్మెల్యేగా పోటీ చేసిన అప్పుడు అతని ఆస్తులు ఎంత, ఈ రోజు అతని ఆస్తులు ఎంత, అవి ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రభుత్వానికి అతను చూపించాడా, అఫిడవిట్ లో చూపిన ఆస్తులు అతనికి ఉన్నాయి, అతనికి కానీ అతని కుమారులకు కానీ వాళ్ళ అన్నదమ్ములకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఉన్నాయనే ప్రజల ముందుకు వచ్చి అతను నిజాయితీ పరుణ్ణి, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పుకొని తిరుగుతాడు. నువ్వు తప్పుడు వాడు కాదు అంటే ప్రజల ముందుకి ఆధారాలు తీసుకొచ్చి నిలబడే దమ్ము నీకుందా అని చెప్పి నేను చెవిరెడ్డిని ప్రశ్నిస్తున్నాను. వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తాంట. ఇలాంటి అవినీతి పరుల్ని నీ దగ్గర పెట్టుకొని నీ పార్టీ నాశనం అయిపోవడానికి కారణం ఇలాంటి వ్యక్తులే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను సార్.